హలో గాయస్, మనకి రీసెంట్గా రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు కదా. సో దీని తర్వాత చాలామంది ఎక్స్ క్రికెటర్స్ కూడా దీని గురించి స్పందించడం జరిగింది. అయితే దీని తర్వాత చూసుకుంటే మనకి కపిల్ దేవ్ కూడా దీని గురించి మాట్లాడాడు. అయితే అతను అంటుంది ఏంటంటే, మరి రోహిత్ శర్మ చూసుకుంటే టెస్ట్ ఫార్మాట్లో అతను ఒక కెప్టెన్గా అలాగే ఒక ప్లేయర్గా సో మరి టీంని చూసుకుంటే ఎక్సలెంట్గా నడిపించాడు. సో మరి ఇటువంటి ప్లేయర్స్ మరి చాలా అరుదుగా దొరుకుతారు మనకి క్రికెట్లో అని చెప్పేసి అతన్ని ఉద్దేశించి కూడా మరి మాట్లాడటం జరిగింది. సో దాంతోపాటు మరి ఇంత మంచి మరి ఇండియాకి ఇన్ని మంచి విజయాలు, దాని తర్వాత ఇంత మంచిగా ఇండియన్ క్రికెట్ టీంని ముందుకు తీసుకెళ్ళినందుకు మరి కంగ్రాట్స్ అని చెప్పేసి కూడా అతనైతే ప్రశంసించడం జరిగింది. సో ఏదేమైనా సరే మరి దీని గురించి కనుక ఒకసారి డీటెయిల్గా మనం చూసుకుంటే, మరి నిజంగా అతను కెప్టెన్గా అలాగే ఒక ప్లేయర్గా సో మరి కీలక సమయాల్లో మరి ఒక మంచి స్టార్ట్ ఇవ్వడంలో, దాని తర్వాత ఎటువంటి సినారీలో అయినా సరే అతను ఉన్నాడు అంటే మ్యాచ్ మొత్తాన్ని కూడా వన్ సైడ్ చేయడంలో సో మరి రోహిత్ శర్మని మించిన వాళ్ళు ఎవరు లేరని చెప్పాలి. సో దాని తర్వాత కెప్టెన్గా కూడా మీరు చూసుకుంటే మరి టీమిండియా ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉంది అంటే మరి అతను మరి కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ ఎలా తీసుకుంటాడు అనేది కూడా మనకు తెలుసు. సో మరి ఆ డెసిషన్స్ అన్ని కలయికే మరి మన ప్రజెంట్ ఇండియన్ టీం మరి పరిస్థితి అని కూడా మనం అయితే చెప్పొచ్చు. సో ఏదైనా సరే మరి కపిల్ దేవ్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.